హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్ కి తిరిగి స్వాగతం. సేనా సిద్ధమా? ఈ నెల మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు జనసేన పార్టీకి తోడుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఉత్సవం జరుపుకోబోతున్నారు. జనసేన పార్టీ ఈసారి తన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలోని చిత్రాడలో జరుపుకుంటోంది. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మూడవ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఈరోజు అధికారంలో భాగస్వామ్యమై ఈ 10 ఏళ్ల కాలంలో తను పడ్డ కష్టానికి ఫలితం ప్రతిబింబించేలా నిర్వహణ ఏర్పాట్లు జరగబోతున్నాయని తెలుస్తోంది. ఈ దశాబ్ద కాలంలో రెండు ప్రాంతీయ పార్టీల మీద పెద్ద యుద్ధమే చేసింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీ అని చెప్పుకోవచ్చు. దశాబ్ద కాలం పాటు యుద్ధం చేసి 100% స్ట్రైక్ రేటుతో చరిత్ర సృష్టించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీ. ఈ దశాబ్ద కాలంలో జనసేన పార్టీ ఎన్నో ప్రజా పోరాటాలు చేసి ఈ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక ఉత్సవంలాగా జరుపుకోవాలనుకుంటోంది. ఈ నెల 14న పిఠాపురంలోని చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను విడుదల చేశారు నాదెండ్ల మనోహర్ గారు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ చాలా బాగుంది, సూపర్. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఈ సభకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. భూమి పూజ అనంతరం నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఈ 14వ తారీఖున జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ సభ కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధికారంలో భాగస్వామి అయిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ ఇది. అందుకని చాలా ప్రత్యేకత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. జనరల్గా పవన్ కళ్యాణ్ గారి సభ అని ఒక్క మెసేజ్ పాస్ అయితే చాలు, రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని లక్షల మంది హాజరవుతారు ఏమీ ఆశించకుండా. అటువంటిది ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ క్రౌడ్ని ఎలా మెయింటైన్ చేస్తారో కానీ సభకు వచ్చిన వారందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ గారు చెప్పటం జరిగింది. ఆయన మాటలు వినటానికి తన ప్రసంగంలో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారో అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని లక్షల మంది. ఆ రోజు సభ జరుగుతున్న చిత్రాడతో మొదలు పెడితే కాకినాడ, అమలాపురం, మంగళగిరి పార్టీ ఆఫీస్ వరకు ఉన్న జాతీయ రహదారి మొత్తం రోడ్డుకి ఇటు అటు రెండు వైపులా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. అలాగే చిత్రాడకు మరొక వైపు చిత్రాడలో మొదలైన పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, ఆ తర్వాత వైజాగ్ వరకు జాతీయ రహదారికి రెండు వైపులా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు. ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి మీ అందరితో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఏం మాట్లాడతారు, తన పార్టీ సిద్ధాంతాలు, తన ఆశయాలు, ఈ 10 సంవత్సరాల్లో తన జర్నీ, విజయం అనంతరం భవిష్యత్ ప్రణాళిక, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్, వ్యూహాలు, తాత్కాలికంగా వేసే వ్యూహాలు, దీర్ఘకాలికంగా వేస్తున్న వ్యూహాలు, ఇంకా ఏం మాట్లాడబోతున్నారు. గత 7-8 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు 5-6 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న పనితీరు, దాని గురించే మాట్లాడతారు. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిపాలన పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం చూసుకోవచ్చు. అద్భుతమైన ప్రసంగం విన్న తర్వాత మనమే కాదు, ఇతర పార్టీల నాయకులు కూడా ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మనమే కాదు, ఇతర పార్టీల నాయకులు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు అర్థం కావు, అంత తేలిగ్గా అర్థం కావు. చిత్రాడ వేదికగా జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర నాయకత్వం సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర జన శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. భారీ ఎత్తున తరలి వెళ్లి ఆ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారాం రాజలింగం గారు, ప్రచార కమిటీ కన్వీనర్ శ్రీ సాగర్ గారు, రామ్ తల్లూరి గారు, కుకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ ప్రేమ్ కుమార్ గారు, వీర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మందమక కావ్య గారు, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సభావేదిక నుంచి సూచనలు చేస్తారని యావత్ తెలంగాణ జనశ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేను సైతం పాల్గొనటం జరిగింది. యావత్ దేశం ఆ రోజు పిఠాపురం సభ వైపే చూడాలి. సేనా సిద్ధమా? చూశారు కదండి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్గా తెలియచేయండి. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఈ ఛానల్ రన్ చేస్తున్నా. నేను జెన్యూన్గా చేస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు, కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై కళ్యాణ్, జై హింద్.